హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీలో తెలుగు అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేమి వర్క్స్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మార్నింగ్ అయితే లేవగానే గ్యాస్ స్టవ్ అయితే వాటర్తో క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ స్టవ్ డైలీ వాటర్ పోసి అయితే క్లీన్ చేసుకోనండి. ఎప్పుడైనా పాలు పొంగి జిడ్డుగా అయిపోయినప్పుడే విమ్ లిక్విడ్ వేసుకొని స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటాను. వాటర్ పోసుకొని రిమైనింగ్ డేస్ అంతా లిక్విడ్తోనే క్లీన్ చేసుకుంటాను. గ్యాస్ కౌంటర్ అయితే మాత్రం వాటర్ డైలీ పోసి వాష్ చేసుకుంటాను. నేను క్లీన్ చేసిన తర్వాత పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకున్నాను. తర్వాత కొంచెం టీ తాగుదామని చెప్పి టీ అయితే పెట్టుకుంటున్నాను. నేను డైలీ అయితే టీ ఏం తాగను. నైట్ టైం అశ్వికి 1/2 లీటర్ పాలు తిప్పిస్తాను. అందులో కొంచెం మిగిలితే అవి వేస్ట్ అవుతాయని చెప్పేసి కొంచెం టీ పెట్టుకొని తాగేస్తున్నాను. అందులో క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సో తాగాలనిపించి కొంచెం అయితే పెట్టుకున్నాను. బాబు బాబు బేబీ బాబాయ్ ఆచ్ ఆప్ చూపించు. బాబు తీసుకురా. బాబు ఏది బాబు? పాప అశు అశు. నీ పేరేంటి? నీ నేమేంటి? అశు. ఇంకా నేనైతే అశుతో మాట్లాడుతూ తనని మాట్లాడిపిస్తూ టీ అయితే తాగేశాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8 అయింది. తనకి టిఫిన్ టైం అనమాట. సో తన కోసం అయితే దెబ్బ రొట్టె వేస్తున్నాను. ఇంట్లో ఇడ్లీ ప్యాటర్న్ ఉంది. ఇడ్లీ ప్యాటర్న్తో దెబ్బ రొట్టె వేస్తున్నాను. తనకి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టము. అందుకనే ఒక ఎగ్ అయితే తన కోసం అయితే వేశాను. అశ్వికి దోశలు వేసిన తర్వాత నా కోసం అయితే దోశలు వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒకటేసారి తినిపించవచ్చు నేను తినేటప్పుడు అనుకున్నాను, కానీ తనకి అప్పటికే ఆకలేసి వస్తుంది, అడుగుతుంది. సో తన కోసం అయితే ఫస్ట్ వేసేసి పెట్టేశాను. నిన్న నైట్ అయితే చికెన్ కర్రీ వండాను, అది కొంచెం వేయమంటే వేసాను అనమాట. అశ్వికి తినిపించేసరికి నాకు టైం వచ్చేసి 9 అయ్యింది ఆల్మోస్ట్. ఆ తర్వాత దేవుడికి అయితే దీపం పెట్టుకుందామని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇత్తడి దేవుడి బొమ్మలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ విషయానికి వస్తే చాలా ప్రీమియంగా ఉన్నాయి. పట్టుకుంటే చాలా వెయిట్ కూడా ఉన్నాయి. ప్రైస్ విషయానికి వస్తే మాత్రం చాలా రీజనబుల్గా అనిపించింది నాకైతే. ఒక్కొక్క దేవుడి బొమ్మ నాకు అరౌండ్ నియర్లీ 200-250 అలా పడింది. నేను అలాగా లక్ష్మీదేవి వినాయకుడు కలిపి ఉన్నది ఒకటి, కృష్ణుడి బొమ్మ ఒకటి, సీతారాముల వారు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి కలిపి ఉన్నది ఒకటి తీసుకున్నాను. నాకు పర్సనల్గా అయితే ప్రైస్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగా నచ్చాయి. సో అందుకే తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే నేను బయోలో లింక్స్ పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 9:30 అయ్యింది. నేను 8:30 లోపే వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకోవాలి అనుకున్నాను. దీపం పెట్టేసి నేను తినేసి వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలనుకున్నాను. కానీ అశ్వి దగ్గర చాలా టైం పట్టింది. తనైతే చాలా స్లోగా తిన్నది ఈరోజు. అందులో కొంచెం పెద్ద ఆమ్లెట్ వేసాను అనమాట, అందుకే చాలా స్లోగా తిన్నది. ఎక్కువ టైం పట్టింది, నాకు ఇక్కడ లేట్ అయిపోయింది. నేను టిఫిన్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి తోటకూర, ఆనియన్స్, టమాటా కట్ చేస్తుంటే టమాటాలో ఈ పెద్ద పెద్ద పురుగులు కనిపించాయి. చూసుకుంటూ కట్ చేశాను కాబట్టి సరిపోయింది. చూసుకోకపోతే ఇంకా కలిపి వేసేసేదాన్ని. చూడగానే నాకైతే చాలా భయం వేసింది. నేను వంకాయలో పురుగులు చూశాను, కానీ ఇంకా ఏ వెజిటేబుల్స్లోని ఎప్పుడు పురుగులైతే ఇంతలా చూడలేదు. అందులో టమాటాలో అయితే ఇప్పటి వరకు నేను అసలు చూడనే లేదు. నేను తీసుకున్న టమాటాలు కూడా చాలా ఫ్రెష్గా మంచిగానే ఉన్నాయి. చాలా వరకు లేడీస్ ఏం చేస్తామంటే టీవీ చూసుకుంటానో, మొబైల్ చూసుకుంటానో, లేకపోతే ఇంకేదో చేసుకుంటానో మనం వెజిటబుల్స్ కట్ చేసుకుంటాము. అస్సలు అలా చేయొద్దండి. ఇంకా మొత్తానికైతే టమాటాలన్నీ డస్ట్బిన్లో అయితే పడేశాను. ఈరోజు నా కుకింగ్ కంప్లీట్ అయ్యేసరికి 11 అయిపోయింది. అశ్వి కూడా ఈరోజు ఎందుకో తొందరగానే పడుకుని పోయింది. నార్మల్గా అయితే 12కి పడుకుంటది, ఈరోజు 11కే పడుకుని పోయింది. 11కి పడుకొని 1:30కి అయితే లేచింది. లేచిన తర్వాత పాలకూర అన్నము కలిపిస్తే తనే తింటుంది. నాకు వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా 6 అయ్యింది. సో నాకు ఆకలేసి మ్యాగీ అయితే కొంచెం చేసుకున్నాను. అందులో అశ్వి కూడా కొంచెం ఇస్తే తనేమో తింటుంది. అశ్వి కూడా పెద్దగా అల్లరి ఏం చేయదండి, కామ్గానే సైలెంట్ గా ఆడుకుంటది. అశ్వి అల్లరి చేయడం వల్ల నాకు ఇంట్లో వర్క్స్ అలాగే నా ఆఫీస్ వర్క్ అన్ని కంప్లీట్ అవుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా. హైదరాబాద్ లో వర్షాలు అయితే అసలు గ్యాప్ లేకుండానే పడుతున్నాయి.
క్లైమేట్ కొంచెం చల్లగా ఉందని చెప్పి స్వీట్ కార్న్ అయితే తనకి స్నాక్స్ లాగా ఇస్తున్నాను. రోజుకొకటి ఏదో ఒకటి స్నాక్ అయితే తనకి ప్రిపేర్ చేస్తాను ఈవినింగ్. నేను మ్యాగీ చేసుకున్నాను. తనకైతే స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాను. ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ అశ్వికి స్నాక్స్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఆ తర్వాతనే నాకు ఇంట్లో వర్క్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో తనకైతే స్వీట్ కార్న్ బాయిల్ చేసి ఇస్తే తనైతే కూర్చొని తింటుంది. నేను ఇంకా నా ఇంట్లో ఉన్న వర్క్స్ అన్ని స్టార్ట్ చేసుకున్నాను. 3 days అయింది బట్టలన్నీ వాష్ చేసి. ఇప్పటి వరకు హోల్డ్ చేయలేదు. అవైతే ఇప్పుడు కొంచెం టైం ఉందని చెప్పేసి మడత పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం డిషెస్ అవి ఉంటే అవి కూడా క్లీన్ చేసుకొని నేనైతే ఫ్రెష్ అయ్యి అశ్విని వాకింగ్ తీసుకెళ్ళాను. పక్కనే పార్క్ ఉంటుంది. ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి ఒక 1.5 hours అయితే ఉంచి తీసుకొస్తాను. తనని వాకింగ్ తీసుకొని వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో కుకింగ్ అది స్టార్ట్ చేస్తాను నైట్ డిన్నర్ కి. ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్ గా పెట్టడానికి ట్రై చేస్తాను. వీక్లీ అట్లీస్ట్ ఒక 2 లాంగ్ వీడియోస్ అయినా పెట్టడానికి అయితే మోస్ట్లీ ట్రై చేస్తాను. రెగ్యులర్ గా వీడియోస్ పెడదామన్నా ఎంత ట్రై చేసినా అస్సలు కుదరట్లేదు. వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేయడానికి అసలు టైమే కుదరట్లేదండి. అందులో అశ్వి ఉంది కదా, అశ్వితో అస్సలు నాకు కుదరట్లేదు. తను పడుకున్న టైంలోనే నాకు ఎడిట్ చేయడానికి కుదురుతుంది. లేచున్న టైంలో అయితే ఫుల్ డిస్టర్బెన్స్ గా ఉంది. వీడియోస్ ఎడిట్ చేయాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. సో అందుకే నేను వీడియోస్ రెగ్యులర్ గా పెట్టలేకపోతున్నాను. ఇక నుంచి అయితే పెట్టడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను. వీక్లీ 2 వీడియోస్ అయినా పెడతాను. మోస్ట్లీ కంటెంట్ వీడియోసే పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు అసలు ఖాళీ లేకపోవడం వల్ల అసలు కంటెంట్ వీడియోస్ పెట్టడానికి కుదరక ఇలా రెగ్యులర్ వీడియోస్ అయితే పెడుతున్నాను. మీరు కూడా కమెంట్ సెక్షన్ లో కొంచెం షేర్ చేయండి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పెడితే బాగుంటది అని చెప్పి. ఆ కంటెంట్ నేను మోస్ట్లీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.